పుష్పార్చన రాజమండ్రి దగ్గర కడియపలంక నుంచి అనేక రకాల పుష్పాలతో సుమారు 5 క్వింటాల పూలతో స్వామివారికి ఉదయం నుంచి నిత్య ఆరాధనలు, తర్వాత శ్రీ పుష్పార్చన కార్యక్రమం ఘనంగా వైభవంగా అశేష భక్త జన సమూహం మధ్య జరుపుకుంటున్నాము. భక్తుల సహకారంతో ప్రధాన అర్చకులు శ్రీమాన్ సిహెచ్ రాజేంద్ర ప్రసాదాచార్యులు గారి సమక్షంలో చైర్మన్ గారు షాబాజ్ శ్రీనివాసరావు గారు మరియు వారి బ్రదర్సు మరియు భక్త జన సమూహము మరియు గోదామ్మ వారి గోష్ఠి వారందరి సహకారంతో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగినది. భక్తులు కూడా అశేషంగా హాజరై ఉదయం 9 గంటలకు ప్రారంభం చేయడం జరిగినది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్వామివారికి మూల విరాట్లకి రకరకాల పుష్పాలతో దంపతులు మరియు కుటుంబ సభ్యులందరూ వచ్చి స్వామివారి ఆశీర్వచనం తీసుకొని అన్నప్రసాదాలు స్వీకరించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆలయం తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి కార్యక్రమం కూడా ఈ ఆలయంలో భక్తజన సమూహం మధ్య అందరం కలిసి వేడుకగా జరుపుకుంటున్నాము. ప్రతి కార్యక్రమానికి భక్తులందరూ ఈ ఖమ్మం పట్టణ మామిళ్ళగూడెం శ్రీనివాసగిరి ఆనంద నిలయంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అష్టలక్ష్మీ పద్మావతి సమేతంగా వేంచేసి ఉన్నారు. వారి కృపా కరుణ కటాక్షాలు మనందరిపై ఉండి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మనందరికీ సకల సౌభాగ్యములు, ఆరోగ్య ఐశ్వర్యములతో ప్రతి కుటుంబము స్వామివారి దర్శించుకున్న ప్రతి ఒక్కరికి శుభం కలగాలని ఆలయం తరఫున మేము ప్రతి కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటూ వారందరూ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈ విశేష కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది. 15 మంది భాగవతోత్తములు శ్రీవారి గోవిందనామాలు జపిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమంలో శ్రీమాన్ షాబాజ్ శ్రీనివాసరావు గారు చైర్మన్గా వారి సమక్షంలో ప్రధాన అర్చకులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఘనంగా వైభవంగా స్వామివారి కృపాకరణ కటాక్షంతో జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాలన్నిటికీ మీరందరూ సహకరించారు. అలానే ఈరోజు స్వామివారి సమక్షంలో లడ్డూ వేలంపాట జరిగినది. ఆ లడ్డూ గ్రహీత శ్రీమాన్ శేషరత్నం గారు, మన్నే శేషరత్నం గారు మరియు వారి కుటుంబ సభ్యులు వెంకటరమణ గారు మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీనివాస్ గారు వారందరూ కూడా స్వామివారి లడ్డూ కైంకర్యంలో పాల్గొని 40,116కి ఆ లడ్డూ స్వీకరించారు. వారి కుటుంబానికి కూడా స్వామివారి కృపాకరణ కటాక్షాలు మెండుగా లభించి మరిన్ని కార్యక్రమాల్లో అందరి భక్తుల సహకారంతో ఈ క్షేత్రాన్ని అభివృద్ధి పరుచుకొని స్వామివారి కృపాకరణ కటాక్షాలు పొంది అందరం సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ.